ప్రవీణ్ ప్రకాష్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యాశాఖలో వర్క్ చేసినటువంటి ఆయన విద్యాశాఖలో ఎంతోమంది టీచర్లను హింసించారనేటువంటి మాటలు మూటగట్టుకుని చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన శాఖ మార్చి జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పినప్పుడు ఆయన క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయటం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉన్నా కూడా వాలంటరీ రిటైర్మెంట్ కావాలి అంటూ సిఎస్ నీరబ్ కుమార్కి లెటర్ పోస్ట్ డబ్బాలో వేసి వెళ్ళటం, ఇలా కాదు అని చెప్పి దాన్ని తిరస్కరించటం. ఓవరాల్గా ఇప్పుడున్నట్టు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీసు ఆయన యాక్సెప్ట్ చేయటం జరిగింది. సో ఆయన సర్వీస్ నుంచి తప్పుకుంటున్నారు. ఇంకా 7 ఏళ్ల పాటు ఆయన పదవీ కాలం ఉన్నా కూడా ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా తొలిగారు. ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. సో ఒక కేంద్రానికి నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఆయన సర్వీస్ నుంచి తప్పుకుంటున్నారు. అసలు వ్యూహం ఏంట్రా అంటే ఈయన ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం. కేంద్రంలో బీజేపీతో ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా ఆయన సొంత రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు వెళ్ళి అక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలనేది ఆయన వ్యూహంగా భావిస్తున్నారు. అయితే ఆయన వైఫ్ కూడా ఐపీఎస్ అధికారి. ఆమె ప్రస్తుతం ఢిల్లీలో సర్వీస్లో ఉన్నారు. సో ఈయన ఇక సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయి ఏపీ విడిచి సొంత రాష్ట్రానికి వెళ్ళి రాజకీయ ప్రవేశం చేయాలనుకుంటున్నారు. అది కూడా బీజేపీ తరపున. మరి ఏం జరుగుతుందో చూడాలి.